భార్య కళ్యాణి సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రభుత్వ ఒత్తిడితోనే తన భర్తను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. వర్రా ఫేస్బుక్ ఉదయ్ భూషణ్ పేరుతో 15 ఫేస్బుక్ పేజీలు క్రియేట్ చేశారన్నారు. న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామన్నారు. వర్రా అరెస్ట్ విషయంలో పోలీసుల తీరు చట్టవిరుద్ధంగా ఉందని మండిపడ్డారు. కర్నూలు సమీపంలో పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు వర్రాను అదుపులోకి తీసుకున్నారని, 3 రోజుల తర్వాత అరెస్ట్ చేసిన తేదీలు మార్చి చూపించారని మండిపడ్డారు. వర్రాను చిత్రహింసలకు గురిచేసి వారికి అనుకూలంగా వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు. 3 రోజుల పాటు వర్రాను చిత్రహింసలు పెట్టినట్టు చెప్పిన తోటి స్నేహితులు చెప్పినట్లు ఆమె తెలిపారు. నమస్కారం. నిజానికి నా భర్తను వర్రారేందర్ విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మీకు అందజేస్తున్నాను. నా భర్తను ఈ నెల 11వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డీఐజీ గారు ఇదే చెప్పారు. ఇది ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం అండి అని నేను ఎలా చెప్పగలనని మీకు అనుమానం రావచ్చు. నేను స్వయంగా వెళ్ళి కర్నూలు జిల్లా పుట్లూరు టోల్ ప్లాజా వద్ద నా భర్త కర్నూలు కడపకు వస్తుండగా కర్నూలు జిల్లా పుట్లూరు టోల్ ప్లాజా వద్ద AP 04BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోలు మీ ముందు ఉంచుతున్నాను. నవంబర్ 8వ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 12వ తేదీన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం. పల్నాడు జిల్లా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఈ కార్యక్రమం పడి సిద్ధలింగయ్య ఆధ్వర్యంలో జరిగింది. పిడి సిద్ధిలింగయ్య మాట్లాడుతూ పని ప్రదేశాలలో కొంతమంది ప్రథమ చికిత్స, మంచినీరు వంటి మౌలిక వస్తువులు కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనికి హాజరు కాని వారిని హాజరైనట్లుగా అటెండెన్స్ రిజిస్టర్ దిద్దినట్లు గుర్తించారని, పని ప్రదేశాలలో నేమ్ ప్లేట్లు కూడా ఏర్పాటు చేయలేదని, చనిపోయిన వారి పేర్ల మీద కూడా కొందరికి పేమెంట్లు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగానికి పాల్పడిన ఉద్యోగుల నుండి త్వరలో రికవరీలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేను వచ్చిన ప్రతి చోట లేకపోతే అక్కడ వెంటనే అడగడం జరుగుతుంది. 1 or 2 times చూసి యాక్షన్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. సార్ మీకంటే ముందు ఏపీఓ గారు కూడా పర్యవేక్షణ ఉండాలి కదా సార్? దానికంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా లెవెల్లో నేను డిస్ట్రిక్ట్ వైడ్గా మాట్లాడుతున్నాను. ఇది క్లస్టర్ వైజ్ ఏపీడీ గారు మెయింటైన్ చేయాలి. మండల లెవెల్లో పిఓ గారు కూడా చూస్తారు. ఏపీఓ గారు ఆయన యొక్క మెయిన్ బాధ్యత ఇదే. ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ కాబట్టి ఆయన చూడాలి. వెళ్ళిన చోట ప్రతి టీఏ ఈసీ కూడా చూడాలి. అండ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విత్ ఫీల్డ్ అసిస్టెంట్ కంపల్సరీగా వాళ్ళు కూడా చూడాలి. ప్రతి ఒక్కరు ఈ మండలంలో కావచ్చు, ఈ క్లస్టర్లో కావచ్చు, జిల్లాలో కూడా అదే నేను చెప్పేది. ఆ విధంగా మెయింటైన్ చేయాల్సిందే. ప్రజావేదికల ప్రజల్లో ఎవరు లేవు కదా సార్? ఇది ఓపెన్ ఫోరం అండి, ఎవరైనా రావచ్చు. మనమేమో ఖచ్చితంగా రండి అని మనం చెప్పము, రావద్దండి అని మనం ఎవరికి చెప్పము. ఇక్కడ